నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. శంకర్పూర్ రైల్వే స్టేషన్ ఇది దేశద్రోహం కాదా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అసలు ఈ శంకర్పూర్ రైల్వే స్టేషన్ ఎక్కడుంది, దేశద్రోహం అని చెప్పి ఈ వీడియోలో ఎందుకు ఆ టైటిల్ పెట్టారు, సో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అంత పెద్ద మాట ఎందుకు వాడాల్సి వచ్చింది, దేశద్రోహం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అని చెప్పి మీకు అనుమానం వచ్చే ఉంటుంది. అసలు ఇంతకీ శంకర్పూర్ రైల్వే స్టేషన్లో ఏం జరిగింది అనేది కూడా మీకు తెలుసుకోవాలని ఉంది కదా. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే మీకు ఆ డీటెయిల్స్ తెలియజేసే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత ఆ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. సో చూడండి. देख भाई क्या हो रहा है, देख रुकिए, 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 कुछ ना होगा। देख भाई क्या हो रहा है, देख చూశారు కదా, శంకర్పూర్ రైల్వే స్టేషన్లో జరిగిన దారుణమైన ఘటన ఇది. వెళుతున్న రైలు మీద అక్కడ ఉన్న స్థానికులు రాళ్లు విసిరి కొట్టారు. స్థానికులు అనాలా, లేకపోతే వాళ్ళని ఆకతాయిలు అనాలా, లేకపోతే మూర్ఖులు అనాలా, దేశ ద్రోహులు అనాలా, ఏమనాలో మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఆ రాళ్లు విసిరి కొడుతుంది కేవలం ఒక రైలు ఇంజిన్ మీద మాత్రమో, లేకపోతే రైలు భోగిల మీద మాత్రం కాదు, రైల్లో ఉన్న ప్యాసింజర్లని కూడా టార్గెట్ చేసుకుని విసిరి కొడుతున్నారు రాళ్ళు వేగంగా. అదే రైల్లో ఉన్న ప్యాసింజర్లకి ఎవరికైనా తగిలితే ఏంటి పరిస్థితి? వాళ్ళకి బ్లడ్ వస్తుంది, గాయం అవుతుంది, వాళ్ళు అల్లాడిపోతారు. వాళ్ళది ప్రాణం కాదా? కేవలం అక్కడ రైలు ఆపలేదు అనే ఒక ఉక్రోషంతో ఆ స్టాపింగ్ లేని స్టేషన్లో రైలు ఎందుకు ఆగుతుంది? ఆ మాత్రం జ్ఞానం పనిచేయదా? ఆ మాత్రం సెన్స్ లేదా వాళ్ళకి? మూర్ఖంగా వెళ్ళే రైలు మీద రాళ్ళు విసరటం అనేది ఏంటి? అసలు దాన్ని దేశద్రోహం అనరా? ఎందుకన్నానంటే దేశద్రోహం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, అంత పెద్ద పదం వాడాల్సిన అవసరం ఏమొచ్చింది నీకని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే అది జాతీయ సంపద. రైల్వే స్టేషన్లు, రైళ్లు అవి జాతికి సంబంధించినవి. సో మొత్తం భారతదేశానికి సంబంధించినవి. వాటి మీద దాడి చేయటం, ఆ రైళ్లలో వెళుతున్న వాళ్ళ మీద కూడా దాడి చేయటం అంటే అది దేశద్రోహం కిందకి రాదంటారా? మీరు చెప్పండి, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో పైగా ఇక్కడ ఏం జరిగింది అని అంటే, శంకర్పూర్ రైల్వే స్టేషన్లో కొంతమంది రైలు కోసం ఎదురు చూస్తున్నారట. సో అయితే స్టాపింగ్ లేని రైలుని కూడా అక్కడ ఆపాలి అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు ప్రయత్నం చేశారు. ఆ రైలు దూరం నుంచి వస్తున్నప్పుడే పట్టాల మీద కూర్చొని రైలు ఆపాలి అని చెప్పేసి పెద్ద పెద్దగా కేకలు వేశారు. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్న రైలు, పైగా దూరంలో నుంచి రైలు పెద్ద శబ్దంతో వస్తూ ఉంటుంది. రైలు ఇంజిన్కి ఎంత పెద్ద శబ్దం ఉంటుందో మీకు అందరికీ కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా హారన్ బ్లో చేస్తూ వస్తుంటాడు ట్రైన్ డ్రైవర్. సో అలాంటి ట్రైన్ డ్రైవర్కి వీళ్ళు పట్టాల మీద కూర్చొని రైలు ఆపు అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉంటే వినిపిస్తుందా? వినిపించినా కానీ స్టాపింగ్ లేని చోట ఆ ట్రైన్ని డ్రైవర్ ఆపుతాడా? లోకో పైలట్ ఆపుతాడా? ఆపడు కదా. సో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా, ఆ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండా వాళ్ళంతా రైలు పట్టాల ముందు కూర్చోవడం ఏంటి అసలు? సో ఇదే పెద్ద తప్పు అనుకుంటే ఆ ట్రైన్ డ్రైవర్, ఆ లోకో పైలట్ ట్రైన్ని అక్కడ ఆపకుండా వేగంగా వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ ట్రైన్ మీద దాడి చేయడానికి దిగారు ఈ ఆకతాయిలంతా, ఈ మూర్ఖులంతా, ఈ ద్రోహులంతా. సో రాళ్ళు తీసుకొని రువ్వారు ట్రైన్ మీద. అది కూడా రైలు మీద ఏమన్నా పడేలాగా వేశారంటే రైలు లోపల ఉన్న ప్రయాణికుల్ని కూడా టార్గెట్ చేసుకుని వాళ్ళ మీద కూడా రాళ్ళు వేశారు. కేవలం ఇంజిన్ మీద దొరికినంత దూరం, అందినంత దూరం ఇంజిన్ మీద దాడి చేశారంటే అది మాత్రమే కాదు, ట్రైన్ మీద కూడా, ట్రైన్లో ఉన్న ప్యాసింజర్లకి కూడా తగిలే విధంగా రాళ్ళు రువ్వారు. సుమారు 70 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకు వెళుతుంది కాబట్టి మేబీ ఎవరికి తగిలి ఉండవు అని చెప్పి మనం ఆకాంక్షించాలి, తగలకూడదని మనం కోరుకోవాలి. ఒకవేళ తగిలి ఉంటే లోపల ప్యాసింజర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో ఆ ట్రైన్ ఆగే వరకు కూడా వాళ్ళకి వైద్యం చేయించుకోవడానికి అవకాశం కూడా ఉండదు. రైల్వే స్టేషన్లో ఒకవేళ వాళ్ళకి ఏదైనా పెద్ద గాయం అయితే కూడా
ఆ ట్రైన్ మళ్ళీ అవతల రైల్వే స్టేషన్లో చాలాసేపు ఆగాల్సి ఉంటుంది. ఆ ప్యాసింజర్ కోసం ఎక్కువసేపు ఆగాల్సి ఉంటుంది వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగేంత వరకు కూడా. ఇదంతా కూడా ఎంతమందికి టైం వేస్ట్, ఎంతమందిని ఇబ్బందులకు గురి చేస్తుంది అనే కామన్ సెన్స్ వాళ్ళకి పని చేయకపోవడం అనేది నిజంగా శోచనీయమే. అయితే కేవలం వీళ్ళు మాత్రమే కాదు, ఈ వీడియో బయటపడింది. ఇంకా కొన్ని వీడియోలు మనం చెక్ చేస్తే ట్విట్టర్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చెక్ చేస్తే కొంతమంది వందే భారత్ మీద కూడా గతంలో దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. వందే భారత్ మీద కూడా రాళ్ళు వేసి కొట్టిన మహానుభావులు, మూర్ఖులు ఉన్నారు, మూర్ఖ శిఖామణులు ఉన్నారు. వాళ్ళని మహానుభావులు అనకూడదు, దేశద్రోహులు అనాలి. భారతదేశానికి సంబంధించిన సంపద ఈ రైల్వే. సో అలాంటిది ప్రతి ఒక్కరికి భాగం ఉంటుంది కదా. భారతదేశానికి ఇండియన్ రైల్వే అంటే భారతదేశం మొత్తానికి సంబంధించింది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆ రైల్వేలో భాగం ఉంది. మనమంతా కూడా పన్నులు కడుతున్నాం, టికెట్లు కొంటున్నాం, ప్రయాణం చేస్తున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆస్తి అది. సో కాబట్టి ఇలా దాడి చేయటం ఏంటి? భారతదేశానికి సంబంధించిన ఈ ఆస్తి మీద, రైల్వే మీద, రైలు భోగిల మీదో లేకపోతే రైలు ఇంజిన్ల మీదో లేకపోతే రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మీద దాడి చేయటం అంటే అది నిజంగా దేశద్రోహం కాదా? పైగా నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను. రైలు భోగిల్లో మనకి సీటింగ్స్ ఉంటాయి కదా, ఆ సీట్ల కవర్లని కోసేయటం, లేకపోతే వందే భారత్లోనో లేకపోతే ఇతరత్ర ట్రైన్లలోనో కొంచెం కిళ్ళీలు నమిలి, పాన్ పరాకులు నమిలి ఎక్కడ పెడితే అక్కడ ఉమ్మేయటం, ఇవన్నీ కూడా సెన్స్లెస్ పనులు, బేసిక్ సెన్స్ లేకుండా చేసే పనులు అనాలా, మూర్ఖత్వంతో చేసే పనులు అనాలా, లేకపోతే మన ఆస్తుల్ని మనమే డ్యామేజ్ చేసుకుంటూ భారతదేశానికి ద్రోహం చేస్తున్నాం అనాలా, ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మీకేమైనా అర్థమైతే, మీకు ఏం తట్టిందో దాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.